స్వాగతం ఇన్స్పెక్టర్, స్వాగతం. పోలీసు వారు దారి తప్పి మా గృహంలోకి ప్రవేశించారు. కారణం ఏమిటో దారి తెలుసుకొని రావాల్సిన చోటుకే వచ్చాను. పోలీసు వారికి మాలాంటి వారి దగ్గర పనేమిటి? లలిత అనే అమ్మాయిని నీ తమ్ముడు చిన్న హత్య చేస్తుండగా నేను చూశాను. నన్ను చూసి తప్పించుకొని పారిపోయి నీ తమ్ముడు ఇలా వచ్చాడు. నీ తమ్ముడిని నాకు అప్పగించు, లేదా నిన్ను కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. మేము హత్యలు చేయటమే కానీ పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి కానీ లేదు. ఈ ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు ఎవరు? ఏమిటో రుచి చూడకముందే నీ తమ్ముడిని నాకు అప్పగించు, నిన్ను కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. చూడు మిస్టర్ రుద్రమరాయుడు, రౌడీగా పుట్టాను, యుద్ధంలో పెరిగాను. అలాంటి ఈ భగవానికి ఎదురు తిరిగితే దొరుకుతుందో నీకు తెలియదు. భగవాన్, నువ్వు రౌడీగా పుట్టవచ్చు, యుద్ధంలో పెరగవచ్చు, కానీ నా శక్తిని పరీక్షించాలని మాత్రం ప్రయత్నించుకో. ఏ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలన్నా, ఏ ఆఫీసర్ అయినా 62 సంవత్సరములు ఉద్యోగం చేయాలన్నా, అలాంటి రౌడీలకు గుండాలకు అడుగులెత్తుతూ మా ఆజ్ఞను మాకు బానిసత్వం చేస్తూ మా ఆజ్ఞను శిరసా వహించాల్సిందే. పడికలు మార్చే ప్రజానాయకులను, డబ్బు కోసం కకృతి పడి అమాయకుల ప్రాణాలను తీసే ఇలాంటి గోండాలను, నీ తమ్ముడు లాంటి నీతిని నిజాయితీని నిర్దాక్షిణ్యంగా నడిబజార్లో హత్యలు చేసే మీలాంటి గోండాలను, దేశ సౌభాగ్యాలను మట్ట కలుపుతూ దేశ విరాచనానికి కంకణం కట్టుకున్నా ఇలాంటి గోండాలను అంతమందించడానికి అవతరించాడు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అవినీతికి అడ్డం పట్టే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు, అధర్మానికి అంకితమయ్యే ఉద్యోగులు ఉన్నంత వరకు మాలాంటి గుండాలను, రౌడీలను వారు ఏమీ చేయలేరు. పదవుల కోసం పడకలు మార్చే ప్రజానాయకులను, డబ్బు కోసం కకృతి పడి అమాయకుల ప్రాణాలు తీసే మీలాంటి దేశద్రోహులను అంతమందించే సమయం ఉంది భగవాన్. ఇన్స్పెక్టర్, ఎవరుందని పొగరుగా మాట్లాడకు. రాజకీయ నాయుడికి రెచ్చగొట్టినా రచ్చలోనూ పడిపోగలవు. ఈ కాకి బట్టలు వేసుకున్న రోజే నాకు తెలుసు ఇలాంటి కరుడు కట్టిన హృదయాలను ఎదుర్కొనవలసి వస్తుందనే. ఈ లాఠీ పట్టుకున్న రోజే నాకు తెలుసు ఈ దౌర్జన్యాలను హత్తుకొనవలసి వస్తుందని. ఈ టోపీ నా తలపై పెట్టుకున్న రోజే నాకు తెలుసు మెడలో వచ్చి ఈ వెన్నుపుత్తలు విరిచి మీకు మిమ్మల్ని జైల్లో పెట్టి జైలు కూడా తినిపించవలసి వస్తుందని.
నీ తమ్ముడిని నాకు అప్పగించు, నిన్ను కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. ఏయ్ ఇన్స్పెక్టర్, నా తమ్ముడిని అరెస్ట్ చేసే ముందు నీలో దయ్యం ఉంటే దమ్ముంటే నన్ను ఎదుర్కొని ఆ తర్వాత నా తమ్ముడిని అరెస్ట్ చెయ్యరా? నిన్ను నీ తమ్ముడినే కదరా, నీ వెనక ఉన్న దుష్ట శక్తులు మొత్తాన్ని అతి త్వరలోనే అరెస్ట్ చేస్తా. మర్యాదగా నా దారి కడు తప్ప. మమ్మల్ని జైల్లో పెట్టి మా మెడలో వచ్చి మా వెన్నుపూసలు విరిచి మాతో జైలు కూడా తినిపిస్తానని శపథం చేసావు కదరా ఇన్స్పెక్టర్. ఓ జైలు కూడా ఇప్పుడు నీకు తినిపించడానికి వచ్చానురా. తప్పున్నదన్న అహంకారంతో, రాజకీయం అండగా ఉందన్న అహంభావంతో రౌడీయిజం చేసి గూండాయిజం చేసి దేశం నుంచి బయటికి రాగలమేమో కానీ ఈ రుద్రమరాయుడి చేతుల నుంచి మాత్రం తప్పించుకోలేవు. ఇన్స్పెక్టర్ శబాష్. మా పవర్ ఏమిటో కూడా మమ్మల్ని జైల్లో పెట్టిన నీ దైవ సాహసాలకు ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చిన పనేంటి? సకల లాంఛనాలతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన నన్ను సత్కరించకుండా ఎలా ఉండమని